మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. జగ్గైపేట నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీగా పరిస్థితి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య తీవ్ర విభేదాలు చెలరేగుతున్నాయి. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జగ్గైపేట అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఉదయభాను ఓడిపోయారు. వైసీపీని వీడి ఆయన జనసేనలో చేరారు. ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్. జగ్గైపేట నియోజకవర్గంలో ఉదయభానును ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేలు పెట్టనివ్వడం లేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామినేని వర్సెస్ శ్రీరామ్ తాతయ్య వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. సామినేని వైసీపీ వైపు చూస్తున్నారనే నియోజకవర్గంలో చర్చ. ఉదయభాను రీఎంట్రీకి జగన్ సానుకూలంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వరుసగా ఒక్కొక్కళ్ళు ఏదైతే వైసీపీ నుంచి కూటమిలో చేరినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కీలకంగా ఉన్నటువంటి వారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు. వారి ఎంట్రీకి కూడా జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారనేటువంటి మాట. ఏం జరుగుతుంది కృష్ణా జిల్లాలో అనేటువంటిది ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, కృష్ణా జిల్లా టీడీపీ కూటమిల కుమ్మలాటలు మరింత పెరిగాయని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వీరిద్దరి మధ్య సుదీర్ఘకాలం నుంచి ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన సామినేని ఉదయభాను తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన కండువా కప్పుకోగానే ఆయనకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే పదవిని ఇచ్చిన తర్వాత ఏదైతే జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉదయభాను కొనసాగిస్తున్నారు. ఉదయభాను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న శ్రీరామ్ తాతయ్య, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఉన్నారో, శ్రీరామ్ తాతయ్య వర్సెస్ సామినేని ఉదయభాను అనేది గత సుదీర్ఘకాలం నుంచి నడుస్తున్న ఆధిపత్య పోరు. ఈ నేపథ్యంలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సఖ్యత కొనసాగించినప్పటికీ ఇక్కడ ఏదైతే సామినేని ఉదయభాను నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేలు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే జగ్గయ్యపేటలో వీరిద్దరు పార్టీలు వేరైనప్పటికీ కూడా సుదీర్ఘకాలం నుంచి ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఇది ప్రధానంగా వీరిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరే నియోజకవర్గంలో తీవ్ర చర్చాంశమైంది. మరోపక్క ఈ విభేదాలు ఏదైతే తన నియోజకవర్గంలో వేలు పెట్టనీకోకుండా చేయడం వల్ల బహిరంగంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేసే నేపథ్యం ఉంది. పలుమార్లు టీడీపీ కూటమిలో ఉన్న జనసేన ఉన్నప్పటికీ కూడా కూటమిలో లుకలుకలు ఉన్నాయి. జనసేన నేతలకు పనులు జరగడం లేదు, జనసేన నేతలు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కలేదంటూ పలుమార్లు ఇప్పటికే సామినేని ఉదయభాను విమర్శించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏదైతే సామినేని ఉదయభాను పార్టీ మారి తప్పు చేశానా అనే విధంగా ఆయన అనుచరుల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరినీ జగన్ మళ్ళీ అక్కును చేర్చుకుంటున్నారనే ఒక ప్రచారం కూడా ఊపందుకుంది. గతంలో ఎవరైనా పార్టీని వీడి వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా వారిపైన వ్యాఖ్యలు చేయొద్దు, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో పార్టీని వీడారు, వారు తిరిగి వస్తే ఆహ్వానిస్తామంటూ గతంలోనే గేట్లు తెచ్చారు. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే గతంలో పోటీ చేసి ఓడిన సామినేని ఉదయభాను తనకు 2019లో జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తి చివరి వరకు కొనసాగింది. ఎన్నికల ముందే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన చేరలేదు. ఎన్నికల తర్వాత ఆయన జనసేనలో చేరడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో టీడీపీ కూటమిలో ఉన్న కుమ్మలాటలతో సహా ఎక్కడైతే తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానో తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేలు పెట్టనివ్వడం లేదు అని బహిరంగంగా ఆరోపించినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా సామినేని ఉదయభాను బలపడితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తనకు బలమైన ప్రత్యర్థి అవుతున్నారనే నేపథ్యంలోనే శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గంలో వేలు పెట్టనీయకుండా అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కిరణ్ మొదటి 6 నెలల తర్వాత నుంచే ఉదయభాను బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, సో ఆయన కూడా దీనికి సంబంధించి వినేటువంటి పరిస్థితులు లేవు, కలిసి పని చేయండి అని చెప్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ స్థాయిలో పరిస్థితి లేదనేటువంటి మాట. ఏం జరుగుతుంది కూటమిలో అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, పర్టికులర్గా జనసేన విషయంలోనే, అంటే జనసేనలో ఉండి అంటే ఇమ్మడలేక విభేదించి వైసీపీలో చేరుతున్నటువంటి వైనం మనం రీసెంట్గా కూడా ఒక అంశాన్ని మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని? మురళి, ఇక్కడ ప్రధానంగా ఒకే ఊర్లో రెండు కత్తులు ఈమడవు అనే అంశం బహిరంగ రహస్యం. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి ఏదైతే మాజీ ఎమ్మెల్యే కావచ్చు,
సుదీర్ఘకాలం నుంచి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నారు, గెలుస్తున్నారు, ఓడిపోతున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో ఒకే వరలో రెండు కత్తులు ఇమరడం అనేది అంత ఆషామాషిగా లేదు. అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు టీడీపీ ఎమ్మెల్యే జనసేన నాయకులకు సహకరించకపోయినప్పటికీ కూడా జనసేన కార్యకర్తలకు అండగా ఉంటామంటూ ఇప్పటికే సామినేని ఉదయభాను ప్రకటించారు. అయితే ఉదయభాను కొన్ని స్టేట్మెంట్లు బహిరంగంగా ఇవ్వడం, అక్కడ శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గంలో ఏలు పెట్టనీయడం, జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో తాను వేలు పెట్టే పరిస్థితి లేకపోయిందనే అసంతృప్తి, ఆవేదనలో సామినేని ఉదయభాను ఉన్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలు కూడా నేరుగా సామినేని ఉదయభానుకు గేట్లు తెరిచి ఉన్నాయి, ఎప్పుడైనా ఆయన రీఎంట్రీ ఇవ్వచ్చు అంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఆఫరు. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రీఎంట్రీకి ఏదైతే సామినేని ఉదయభాను రీఎంట్రీకి కూడా ఎక్కడా అడ్డు చెప్పలేదు. ఎందుకంటే గతంలో ఇబ్బందులు ఉన్న నేతలు కొంతకాలం షెల్టర్ కోసమే పార్టీలు మారారని ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే వైసీపీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీరు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్న ప్రభులు కావచ్చు, రాజకీయ నేపథ్యంలో భాగంగా పార్టీలు మారారు తప్పితే వారు జగన్ ను ఉద్దేశపూర్వకంగా వదిలి వెళ్ళలేదు, జగన్ పైన నేరుగా ఉద్దేశపూర్వకంగా విమర్శ చేయలేదంటే వైఎస్ఆర్సీపీ మరోపక్క సమర్థించుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏదైతే సామినేని ఉదయభానుకు కూటమిలో కుమ్ములాటలే కాకుండా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా జనసేనకు అక్కడ సీట్ అకామిడేట్ చేసే అవకాశాలు కూడా లేవనేది ఒక కఠోరమైన సత్యం. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని జనసేనకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మరోపక్క ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు చూసినప్పుడు సామినేని ఉదయభాను మళ్ళీ తన సొంత గూటికే వెళతారనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఇది జగ్గయ్యపేట నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నడుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయనేది మనం ఇప్పటికిప్పుడు అంచనా వేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కూటమి నుంచి మరి కొంతమంది నేతలు, ఏదైతే వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్ళిన కొంతమంది నేతలు మాత్రం వైఎస్ఆర్సీపీలో రీఎంట్రీ ఇవ్వడానికి తహతహలాడుతున్నారంటూ ఒక రాజకీయ ప్రచారం అయితే ఊపందుకుంది. మూర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయభాను విషయంలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి మాట, ఎందుకు జనసేన పార్టీలో ఈ స్థాయిలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఇతర పార్టీల వైపు అంటే పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే కూటమిలో మేము ఇమడలేకపోతున్నాం, టీడీపీ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది, నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యులు చేయట్లేదు, నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఆ పని కావాలన్నా కానీ టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారనేది అన్ని నియోజకవర్గాల నుంచి, ఒక్క నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కీలక నేతలు కూడా చెప్తున్నటువంటి మాట. ఈ విషయాన్ని గతంలోనే పవన్ కళ్యాణ్ కలిసి చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారనేదే ప్రధాన ప్రశ్న అని కూడా దీనికి సంబంధించి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధినేతలు ఇద్దరు బాగుండగానే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో కూడా టీడీపీ జనసేన నేతలు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదు. మీరు చంద్రబాబుతో మీరు మాట్లాడండి, కూటమి పొత్తు ధర్మానికి మేము కట్టుబడి ఉన్నామని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ నియోజకవర్గంలో మాత్రం మేము ఇమ్మడలేకపోతున్నామని ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల నుంచే చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కీలక నేతలు కూడా కొంతమంది పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉదయభాను ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇప్పటికైనా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి సారించాలి అని జనసేన నేతలు కార్యకర్తలు కోరుతున్నారు.